హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీకృష్ణ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు మనం వరంగల్కి వెళ్తున్నాం. అక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏమేమి చూసాం, ఎక్కడెక్కడ తిరిగాం అనేది ఈ వీడియోలో చూసేయండి. సో పొద్దున్నే లేవడం జరిగింది, స్నానం చేయడం జరిగింది, మన ఫ్రెండ్స్ని కూడా గ్యాదర్ చేయడం జరిగింది. ఇక మనం వెళ్దాం, చలో రెడీ అయిపోయాం గాయస్. నిఖిల్ కూడా వచ్చేసాడు. ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్దాం. చలో గాయస్, ఇప్పుడు మనమైతే రోడ్ మీదకి వెళ్తున్నాం. ఎందుకంటే మన కార్ రోడ్డు మీదనే ఉంది కాబట్టి మన ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉన్నారు. రోడ్డు మీదనే పికప్ చేసుకొని కార్లో అయితే స్టార్ట్ అయిపోదాం. కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం గాయస్. చలో గాయస్, కార్లో అయితే స్టార్ట్ అయిపోయినాం మనం వరంగల్కి. ముక్తాపూర్ బాబా, ముక్తాపూర్ బాబా, ముక్తాపూర్ బాబా. ఇక్కడ మన వరంగల్ హైవేలో చూడండి హిల్స్ ఎంత బాగున్నాయో. వ్యూ కూడా చాలా అందంగా ఉంది. గ్రీనరీ, ఆ కొండలు, అలా అలా ప్రకృతిని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్నెట్ ఆర్చ్వే, విచ్ ఈస్ ద మోడర్న్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాకతీయ కళాతోరణం, విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ గేట్వే ఆఫ్ గ్లోరీ. వరంగల్ వచ్చేసాం గాయస్. ఇప్పుడు మన ఫస్ట్ విజిట్ వచ్చేసి భద్రకాళి టెంపుల్. ఇప్పుడే వచ్చాం గాయస్ టెంపుల్ దగ్గరికి. కార్ పార్క్ చేసి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. అరుదైన చికిరి రాయి. హాయ్, హలో, వెల్కమ్ టు వంశీ బ్లాగ్స్. మేము ఇప్పుడు వచ్చేసాము భద్రకాళి టెంపుల్కి. భద్రకాళి టెంపుల్ ఇప్పుడే ఎంట్రీ అయినాము. కాలు కడుక్కొని అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోతున్నాము. ముగ్గురు వచ్చేసాము. చలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయం లోపలికైతే వెళ్తున్నాం. పదండి చూద్దాం లోపల రష్ ఎలా ఉందో. ఎప్పటిలాగానే ఆలయం లోపల చాలా మంది ఉన్నారు. భక్తులు కూడా చాలామంది వచ్చారు అమ్మవారిని దర్శించుకోవడానికి. మనకు దర్శనం కూడా చాలా టైం పట్టేటట్టుంది. గుండె ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసినాం. ముందు పోయినాక ప్రసాదం తినాలి కొంచెం. ఇప్పుడే దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాం. మన అన్న వాళ్ళు ప్రసాదం తీసుకోవడానికి లైన్లో ఉన్నారు. శ్రీకాంత్ అన్న అక్కడ ఉన్నారు చూడండి. మనం మార్నింగ్ నుండి ఏం తినలేదు కాబట్టి ఇప్పుడు ప్రసాదం అయితే తిందాం గాయస్. చలో. ఏంటి లడ్డు కావాలా నాయనా?
అక్కడ ఉంటే మొన్న ఉంటే బాగాలేదు. మనోళ్ళాడ కార్లు బొమ్మలు కొనుక్కుంటారు. ఏం కావాలి నీకు? కార్ కావాలా? మైలేజ్ ఇస్తుందా అయ్యదా అని చూస్తున్నా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మైలేజ్ ఇస్తుందా అయ్యదా అని చూస్తున్నా. మైలేజ్ ఎక్కువ. అది పెట్రోల్ బండి, డీజిల్ బండి కావాలి మనకు. అది పెట్రోల్ బండి, డీజిల్ బండి కావాలి మనకు. నాకు ఒక గన్ ఇస్తారా? నాకు ఒక గన్ ఇస్తారా? అంజని పుత్ర పవన సుధనామ. హలో ఒక నంబర్. మీరు వీటిని ఏమంటారో కామెంట్లో రాయండి. ఏమంటారు వీటిని? ఏగులు. ఏం గేగులు? తాటి గేగులా, ఈత గేగులా? మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడే తీసుకున్నాం రెండు, చాలా రోజులు అయింది తినగా. హలో, ఫోన్ తీసుకెళ్ళి మీ సీటుకి. ఇంతకీ మీరెవరు సారు? భద్రకాళి టెంపుల్ నుండి డైరెక్ట్ 1000 స్తంభాల గుడికి వచ్చేసాం. నిఖిలమ్మ చెప్తుండు, వినండి గాయస్. మనిషికో పక్క ఇవాళ 1000 స్తంభాలు లెక్కబెట్టుడే. సార్ ఏంటి సార్ అది? మనిషికో పక్క ఇవాళ 1000 స్తంభాలు లెక్కబెట్టుడే. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నాలుగు లెక్కబెట్టంగానే అక్కడ స్పేస్ లేదు, క్రియేట్ చేసుకున్నారు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. ఓకే పంపిస్తా. చూస్తున్నా అన్న. పంపిస్తున్నా. వేరే ఫ్లాష్ బ్యాక్. మనిషికో పక్క ఇవాళ 1000 స్తంభాలు లెక్కబెట్టుడే. కౌంట్ కౌంట్ చేయి, కౌంట్ చేయి. నిఖిల్ లెక్క పెడతావా స్తంభాలు? లెక్కెత్తుండయ్యా తుస్సు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న ప్రతి భక్తిని కూడా, రసీదు పొందినటువంటి ప్రతి భక్తులకు కూడా మేము శేషవస్త్రాలు, ఎండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్. శేషవస్త్రాలు, అదేవిధంగా ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు ఇది రియలైజేషన్. కూడా అందరిలో జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ సదావకాశాన్ని కార్తీక
అమ్మ ఏం ఫీల్ ఉంది మామ ఈడ. ఇప్పుడు మనం వరంగల్ ఫోర్ట్ దగ్గర ఉన్న శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చేసినాం గాయస్. హాయ్ ఫ్రెండ్స్, మేము వరంగల్ కోట కిల్లాకు వచ్చేసాము. స్వయంభూ లింగేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్తున్నాము. ఇది చాలా పురాతనమైన గుడి అంట. ఈ గుడి లోపలికి వెళ్తున్నాము. మీకు కూడా చూపిస్తాము, వీక్షించండి. చూడండి, నంది చాలా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. నందీశ్వర స్వామి ఇక్కడ ఆలయాన్ని చూసుకున్నట్టయితే చాలా ఓల్డ్ టెంపుల్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ దేవుడు కూడా స్వయంభూగా వెలిసిన దేవుడు అంట. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ముందు ముందు ఎంత టెక్నాలజీ వచ్చినా మన పురాతన టెంపుల్లో ఉన్నంత విశిష్టత ఎక్కడ ఉండదు. ఇక్కడ మీరు చూడొచ్చు నంది. ఆ టెంపుల్ నుండి ఇక్కడ పక్కనే ఉన్న కుష్మహల్కి అయితే వచ్చేసాం. చూడండి, మొత్తం రాతి కట్టడమే. ఇక్కడ జైలు లాగా ఉన్నాయి, చెరసాలలు అంటారు కదా, అలా ఉన్నాయి. ఇది మొత్తం రాయితోనే కట్టారు. శ్రీకృష్ణ దేవరా ఏడుందిరా. ఇక్కడ పక్కనే వరంగల్ ఫోర్ట్ కూడా ఉంది. లోపలికి అయితే మనం వెళ్దాం. లోపలికి వెళ్ళి ఈ ఫోర్ట్ అంతా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ అన్ని రాతి కట్టడాలు ఉన్నాయి, మీరు చూడొచ్చు అవన్నీ. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అదంతా చూసేద్దాం. చలో. ఇక్కడ మీరు చూడొచ్చు, వీటిని కాకతీయ కళాతోరణం అని అంటారు. తాటి గీగులు గాయస్, తింటారా ఇది? మీరు కామెంట్ చేయండి, బాగుంటుంది. చాలా రోజుల తర్వాత తింటున్నాను నేను కూడా. వరంగల్ ఫోర్ట్ లోపలికి అయితే ఎంట్రీ టికెట్ తీసుకున్నాం గాయస్. ఈచ్ 125 రూపీస్. కాకతీయులు నిర్మించిన శిలాఫలకాలు, ప్రతాపరుద్ర నిర్మాణం, రాణి రుద్రమదేవి తిరిగిన. ఇక్కడ మనం స్కాన్ చేసుకున్నట్టయితే ఈ ఫోర్ట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. ఎవరిది? అరే కెమెరా లెన్స్ పోతాయిరా.
ఇక్కడ మీరు చూస్తే శిలాఫలకాలు రాతితో చెక్కినవి చాలా ఉన్నాయి. మీరు ఇక్కడ వరంగల్ వస్తే ఇక్కడికి తప్పకుండా రండి. చూడొచ్చు రుద్రమదేవి అల్లు అర్జున్ దీని నుంచే దుంకిండు. చూడొచ్చు మీరు కాకతీయ ఫోర్ట్, ఎన్నో రాతి కట్టడాలు అన్నీ ఉన్నాయి చూడొచ్చు. ఎండలో తిరిగి తిరిగి అలసిపోయాం కదా గాయస్. ఇప్పుడు కొంచెం చల్లబడదామని ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం. ఎంజాయ్ పండగ. మీకు కూడా కావాలా? ఎండ కొట్టింగ్ ఐస్ క్రీమ్ ఈటింగ్ సో కూల్. ఎంజాయ్ పండగ. ఎండలో తిరిగి తిరిగి అలసిపోయాం గాయస్. సో ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం ఇప్పుడే. శ్రీకాంత్ అన్నకు నాకు. ఇది నేను చూడలే. మన ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాం రిటర్న్. రాజు గారి ఏనుగు మీద రై రై రప్ప రై 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 రప్ప రై ఊరేగుతానే పిల్లాడి సో దిస్ ఈస్ ద వీడియో గాయస్. ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఫైనల్లీ లైక్ అండ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై బాయ్.